మైక్ పెట్టు మైక్ పెట్టు చాక్లెట్ ఫోటో తీసుకో జై తెలంగాణ జై తెలంగాణ రానే ఇండియన్ వాల్స్ కొంచెం వెనక జరగాలి 300 మంది అన్న జర్రా సైడ్కి జరుగు వర్కర్లు కానీ ఆర్పీ వర్కర్లు కానీ ఇలా మన మున్సిపాలిటీకి ఏ విధంగా అయితే వాళ్ళ ఒక బలమో వెన్నుముక్కలాగా పనిచేస్తారో వాళ్ళని వెట్టి చాకిరీ చేపిస్తూ వాళ్ళకు ఒక రూపాయి కూడా వాళ్ళ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా ఇలా ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేపిస్తున్నాయి. మీరు ఇక్కడ గమనించాలి ఏంటంటే ప్రతి దగ్గర ఒక సిస్టమ్ తీసుకొచ్చిండ్రు కాంట్రాక్టు వర్కర్స్ అనే నేపథ్యంతో. కాంట్రాక్ట్ వర్కర్స్లో జిఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి 18% ఈ యొక్క కార్మికుల నుంచి పోతుంది. వాళ్ళ శాలరీ జీతభత్యాలు కూడా 14,000 15,000 కంటే ఎక్కువ పోకుండా ఉంటుంది. దీన్ని కూడా తొలగించి ప్రతి ఒక్క ఉద్యోగి ఎవరైతే కంపెనీలలో పనిచేస్తారో వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగిగా పరిగణించి వాళ్ళని కూడా పర్మనెంట్గా చేసుకొని వాళ్ళకు కూడా పర్మనెంట్ ఉద్యోగికి ఇచ్చే జీతభత్యాలు కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇవ్వాలనేది మీకు ఉదాహరణకు ఒక ఉదాహరణ చెప్తాను. మన వాటర్ వర్క్స్లో పనిచేస్తున్న ఇప్పుడు మనకు పొద్దున్న లేస్తే నీళ్ళు రావాలంటే జంక్షన్లలో నీళ్ళు ఇప్పి మన వాటర్ లైన్మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంట్లో కాంట్రాక్టర్ 1 కాంట్రాక్టర్ 2 అనే విధంగా వాళ్ళని కూడా విభజించి 1 వాళ్ళకి ఎక్కువ జీతం 2 వాళ్ళకు తక్కువ జీతం ఇస్తున్న సందర్భం కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇది కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలా. చేసే పని ఒకటే కానీ చేసే పనికి కూడా వాళ్ళకి తగిన పద్ధతిగా వాళ్ళకు ఇవాళ శాలరీస్ గుర్తింపు లేదు, శాలరీ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతి అనేది తీసేసి పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పుడు మనం చాలా మందికి చెప్పుకుంటున్నాం కాంట్రాక్ట్ ఉద్యోగులని పర్మనెంట్ చేస్తామని ప్రతి ఒక్క
ప్రభుత్వం ఎలక్షన్ల ముంగట ప్రతి ఒక్కరు ప్రామిస్ చేస్తారు, బట్ ఒక్కరిని కూడా ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులని పర్మనెంట్ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించాయి. ఎంతోమంది ఇవాళ వాళ్ళు పనిచేస్తేనే మన ఇవాళ ప్రభుత్వాలు ఇలా మంచిగా నడుస్తున్న సందర్భం మనం గమనించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా కార్మిక సంఘాల ముఖ్య నేతలు రానే ఇంజన్ వాల్ సెక్రటరీ మా చారి గారికి, అదేవిధంగా స్లీప్వెల్ కంపెనీ యొక్క సెక్రటరీ సిరాజ్ గారికి, అదేవిధంగా మయూరా కంపెనీ సంతోష్ గారికి, అదేవిధంగా ఎంటీఆర్ కంపెనీ మా రాజయ్య గారికి, అక్కడ నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకొని వీళ్ళు ఒక బాధ్యత నిర్వహిస్తూ కంపెనీలతో పోరాటం చేస్తున్న సందర్భంగా వీళ్ళందరికీ కూడా మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క కార్మికుల ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసమై పూర్తిగా పోరాటం చేస్తానని సందర్భంగా అందరికీ మేడే శుభాకాంక్షలు. మరి కార్మికుల గురించి 140 సంవత్సరాల కింద కార్మికులు కష్టపడుతున్నారు, రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. కార్మికులు ఎంతైతే కష్టపడతారో ఫలితం లేదు, కష్టజీవులు అయిపోయినారు. వేతనదారులు కార్మికులను అణిచివేస్తున్నారనే ధోరణిలో చికాగోలో 140 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున కార్మికులందరూ కూడా మరి ప్రపంచ దేశాలు చెప్పుకునే విధంగా కార్మికుల హక్కుల గురించి, కార్మికులు 8 గంటలే పనిచేయాలి, వాళ్ళకు అన్ని బెనిఫిట్స్ ఉండాలి అనే ఉద్దేశంతో పెద్ద ఉద్యమం చేసి మరి చాలామంది అప్పుడు చనిపోవడం జరిగింది. చికాగోలో చనిపోయినప్పుడు మరి ఆ బుల్లెట్ తోటి పోలీసులు కాల్చినప్పుడు మరి బట్టలన్నీ ఎర్రగైపోతే మరి ఆ రక్తం నుంచి వెళ్ళి ఆ బట్టలు తీసి ఎర్రజెండలాగా కార్మికుల దినం మేడే అనేది నిర్వహించారు. మన దేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో మేడే నిర్వహించుకుంటాం. ముఖ్యంగా మన దేశంలో కార్మికులందరూ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళ కష్టాల గురించి చెప్పుకొని మరి ఒక యూనిటీగా మేడే రోజున అందరూ కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకొని ప్రతి సంవత్సరం మరి ఆ సంవత్సరంలో ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి కార్మికులకు, మరి జరగబోయే సంవత్సరంలో ఏవేవి చేసుకోవాలి కార్మికుల గురించి అనేది మనం తలుచుకునే రోజు, అందరూ ఏకమైన రోజు. కాబట్టి ఈ రోజున మరి పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అట్లే మిత్రుడు గజ్జలు కూడా ఆయన రావడం జరిగింది, సో అందరూ కూడా రావడం జరిగింది. సో చాలా మంచి ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు, సంతోషంగా ఉంది. మరి మేడే అంటే కార్మికుల దినోత్సవం. ఈ యొక్క కార్మికుల దినోత్సవంను చేసుకోవటం అనేది మరి గత 1886 సంవత్సరంలో మరి చికాగోలో మరి ఆ రోజు కార్మికులపై వెట్టి చాకిరీ చేపిస్తూ 18 గంటల పైన వారితో పని చేపించుకుంటూ వారిని నానా ఇబ్బందులు పెడుతూ చేసిన పనికి సరైన వేతనంలో కూడా ఇవ్వకుండా వారిని ఆ రోజులలో మరి ఇబ్బంది పెట్టినందుకు, వారిని హింసించినందుకు ఆ కార్మిక లోకం నుండి బయలుదేరిన యొక్క నిరసననే మరి ఈ యొక్క ఆ రోజు ఉద్యమం చేసి మరి ఆ రోజు చికాగో లోపల మరి కార్మికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలిపితే వారి పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అందరినీ చంపేసి మరి రక్త మడుగులు చేసిన సంగతి మనకందరికీ తెలుసు.
వేలాది మంది లక్షలాది మంది యొక్క రక్తంతో పారిపోయిన ఆ ప్రాంతం లోపట మరి కార్మికుల పైన దెబ్బలతోని కార్మికుల యొక్క పైన బట్టలు అన్ని చితికి చేదారిపోయి ఆ కార్మికుల యొక్క రక్తం ముద్దలై శరీరం ముద్దలై బట్టలు ముద్దలై ఆ రక్తం నుండి బయలుదేరిన జెండానే మరి మేడే జెండా. ఆ మేడే జెండాను ఈరోజు మనమందరం కూడా కార్మికుల దినోత్సవంగా మరి ఆ జెండాను కట్టుకునేసి మరి ఈరోజు మనం జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాం. మరి గతంలో చేసిన కార్మికుల యొక్క పోరాటం వల్లే మరి 18 గంటలు పోయి 8 గంటలు ఏర్పడిన సంగతి తెలుసు. ఈ విధంగా అనేక ఫ్యాక్టరీల పట్ల అనేక కర్మాగారంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా మనకు తెలుసు. ఈనాడు మన కార్మిక నాయకుడు మన ప్రియతమ నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు మరి అనేక కార్మిక సంఘాలకు మరి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మన సేమ్ అదే ఏ విధంగా గతంలో ఉండనో అదే పరిస్థితులు తీసుకుపోతుంటే నేనున్నాను మీ పక్షాన ఉన్నాను అని చెప్పి ఈరోజు మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి కార్మికులతో మరి మమేకమై వారి యొక్క సమస్యలపైన పోరాడుతున్న సంగతి తెలుసు. మీకు అందరు తెలుసు. మరి క్యాబ్ 24 గంటలు క్యాబ్ మరి అదేవిధంగా మిగతా నాకు తెలిసిన విషయాల్లో పాటు వెళ్తే ఇక్కడ ఇప్పుడే మరి చౌక దుకాణాల వాళ్ళు కూడా వచ్చారు. మరి ఇంతకుముందు ఆర్పి అంగన్వాడీ యొక్క వాళ్ళది అనేక మంది చెప్పలేని అన్ని మరి నేను చాలామంది కార్మికుల యొక్క అనేక యూనియన్లకు కూడా మరి వారి ప్రాతినిధ్యం వహిస్తూ మరి టీఆర్ఎస్కేవికి తన అనుబంధ సమస్యగా ఉంటూ మరి అన్నింటినీ కూడా వారిపై చేదోడు వాదోడుగా మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలకు కూడా సహకారాలు అందిస్తున్నందుకు మా అన్న మర్రి రాజశేఖర రెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో గతంలో మల్కాజ్గిరి పార్లమెంటు మరి సభ్యుడిగా పార్లమెంటు యొక్క అభ్యర్థిగా పోటీ చేసి మరి బీఆర్ఎస్ పార్టీని 4 విధాలుగా వ్యాప్తింపి చేసిన సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కార్మిక సోదరులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేడే సందర్భంగా ఈరోజు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడే 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు